గాడ్ హ్యాస్ అన్ ఎక్స్పెక్టేషన్. దేవునికి ఒక ఎక్స్పెక్టేషను ఉంది. దేవుని ఎక్స్పెక్టేషన్స్కు మనం రీచ్ కాగలుగుతున్నామా? ఆయన ఏ ఆశలు పెట్టుకొని నన్ను రక్షించాడు, ఏమి ఆశించి నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ఏమి ఆశించి దేవుడు నన్ను జీవం కలిగిన సంఘంలో నాటాడు, ఏమి ఆశించి ఒక్కొక్క రోజు నా జీవితంలో పొడిగిస్తున్నాడు. నీ ఆశను నేను ఖచ్చితంగా నెరవేర్చాలయ్యా. ప్రతిదినం నా జీవితంలో కొన్నిసార్లు నన్ను మోటివేట్ చేసేది ఏంటంటే, మరి పరిచర్యలో మినిస్ట్రీ ఈజ్ వెరీ వెరీ టైరింగ్. పరిచర్య అనేది చాలా చాలా అలసటతో కూడుకున్నది చాలాసార్లు. అలాంటి సమయంలో నన్ను మోటివేట్ చేసేది ఏంటంటే, ఏ ఎక్స్పెక్టేషన్తో నన్ను ఈ స్థానంలో నువ్వు పెట్టావో ప్రభా, నిన్ను మాత్రం నేను డిసప్పాయింట్ చేయకూడదు. ఐ వోంట్ థింక్ అబౌట్ డిసప్పాయింటింగ్ మై హస్బెండ్. ఎందుకంటే జాన్ వెస్లీ గారు ఎప్పుడైనా నేను విశ్రాంతి తీసుకుంటానంటే విశ్రాంతి తీసుకుంటారు. ఎప్పుడు ఏ విషయంలో నన్ను బలవంతం చేయరు. మా అత్తమ్మ గారు, మామయ్య గారు, పాస్టమ్మ గారు ఎప్పుడు నువ్వు సేవ చేయాలమ్మా, నువ్వు అది చేయాలి, ఇది చేయాలని నాకు ఎప్పుడు ఏ భారం కూడా నా మీద పెట్టరు. కానీ నన్ను మోటివేట్ చేసేది ఏంటంటే, దేవుడు ఏం ఆశించి నన్ను రక్షించాడు, దేవుడు ఏం ఆశించి ఈ స్థానంలో నన్ను పెట్టాడు, దేవుడు ఏం ఆశించి ఆయన ఇన్ని కృపలిచ్చాడు, ఇన్ని తలాంతులతో వరాలతో నింపాడు, దేవుడు ఏం ఆశించి ఈ అవకాశాలన్నీ ఇస్తూ ఉన్నాడు, దేవుడు ఏం ఆశించి ఆయుష్కాలాన్ని పొడిగిస్తున్నాడు. నీ ఆశను మాత్రం నేను ఖచ్చితంగా వమ్ము చేయకూడదు. నీ ఆశను నేను వమ్ము చేయకుండా ఉంటే చాలు. దేవా, నిన్ను మాత్రం నేను ఎప్పుడు డిసప్పాయింట్ చేయకూడదు. ఆ ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా? మీ జీవితంలో ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు నన్ను రక్షించుకున్నావు, ఎందుకు ఇంకా నన్ను సజీవంగా ఉంచావు? మనకు తెలుసు చాలామంది ప్రాణాలు ఎంత సులువుగా పోగొట్టుకున్నారు. ఒక వీడియో చూస్తూ ఉంటే కేరళలో ఒక బావి ఉంది, నీళ్ళ బావి. ఆ నీళ్ళ బావిలో